15 ఆగస్టు నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్రీ బస్సు జర్నీపై నెల్లూరు జిల్లా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం కల్పించడం తమకు సంతోషంగా ఉందంటున్నారు. తాము స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్థిక భారం అయ్యేదని చంద్రబాబు చొరవతో ప్రస్తుతం ఫ్రీగా ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్లి రాష్ట్రంలోని గుళ్ళు గోపురాలను దర్శించుకుంటున్నామంటున్న జిల్లా మహిళలతో కలిసి మా నెల్లూరు ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఈ 2025 ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ శ్రీశక్తి పథకం పేరుతో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పల్లి వెలుగు, మెట్రో పల్లి వెలుగు, ఆల్ట్రా, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణిస్తారు. దీనిపైన మన నెల్లూరు జిల్లా నుంచి వివిధ పల్లెటూర్లకి వివిధ గ్రామాలకు వెళ్తున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము నెల్లూరు సిటీ నుంచి ముతుకూరుకి వెళ్తున్న బస్సులో మనం ఉన్నాం. కొంతమంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు. వాళ్ళని అడిగి ఈ యొక్క పథకం గురించి కావచ్చు, వాళ్ళ ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు 4వ మైలుకాలు దిగుతుందా స్వామి, మీరు వేసినాక మాకు బాగుందా స్వామి, లేకుంటే 80 రూపాయలు స్వామి ఛార్జీ. ఇప్పుడు ఉచిత ప్రయాణం వల్ల నీకు బాగుందా? బాగుందా స్వామి, బాగుంది. ఎంత ఛార్జీ మిగులుతుంది? ఏం స్వామి, నీకు ఎంత మిగులుతుంది? స్వామి ఛార్జీలే స్వామి. ఫ్రీ టికెట్ తీసుకొని పోతున్నావు? మామూలుగా నీకు ఎంత ఛార్జీ? 80 స్వామి. మాది ధనలక్ష్మీపురం. రాను బాను 40 రూపాయలు మిగులుతుంది, 20 రూపాయలు ఛార్జీ. ప్రభుత్వం పథకం బాగుంది. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. మాకు ఛార్జీ మగలపాలెం నుంచి 30 రూపాయలు, ఎక్కడి నుంచి 20 రూపాయలు, 50 రూపాయలు మిగిలింది. ముఖ్యంగా మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ కాకుండా ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఫ్రీగా వెళ్ళినట్టు కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎందుకంటే తిరుమలకు కూడా ఉచిత ప్రయాణం కూడా బస్సు కల్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని మీద కూడా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కూడా అడిగి తెలుసు. సంతోషమే మాకు. అన్ని ఫ్రీగా గుడులకు బావచ్చు, తిరుపతి బావచ్చు, పెంచల కోన ఇవన్నీ జరగవచ్చు అని మాకు బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఈ యొక్క పథకం ద్వారా మేము లబ్ధి పొందుతున్నాం. మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. బస్సులో మా గ్రామాలకు వెళ్ళడానికి రోజుకి 80 రూపాయల ఛార్జీలు కావచ్చు. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వస్తున్నప్పుడు మాకు ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మేము ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మేము నిలబడుతున్నాం. అదే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా మాకు ఈ వసతి కల్పించడంతో చాలా సంతోషంగా ఇటు పెంచులకొన కావచ్చు, తిరుమల కావచ్చు, తిరుపతి దేవస్థానం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అన్నంగం కావచ్చు, ఇలాంటి దేవాలయాలను కూడా మేము వెళ్ళి సురక్షితంగా ఉచితంగా దర్శనం చేసుకున్న సౌకర్యం మాకు కల్పించడంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. మహిళల పట్ల శ్రద్ధ చూపించి మాకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్న కూడా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి పిఎస్ఆర్ బస్టాండ్ నుంచి కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.